హాయ్ హలో నమస్తే. నేను మీ అడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ అటామిక్ హ్యాబిట్. చెడు అలవాట్ల గురించి వియత్నాం అధ్యయనాలు వారి సాంస్కృతిక నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నాయని చాలామంది రీసెర్చర్స్ వాళ్ళ మీద రీసెర్చ్ చేశారట. ఇది కొన్నేళ్లుగా సాగుతుంది. నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎందుకంటే సాంప్రదాయిక అనుబంధాలను సవాలు చేసే విధంగాను, అనారోగ్య ప్రవర్తనతోనూ, నైతిక బలహీనతగాను రూపొందుతాయంట అటామిక్ హ్యాబిట్స్. అయితే వాటిలో మంచి చెడు రెండు ఉంటాయి. మనం దేన్ని తీసుకోవాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు అధిక బరువు కలిగిన వారే ధూమపానానికి బానిసగా ఉన్నట్టయితే, ధూమపానం లేదా మరో దురలవాటుకు బానిసైతే మీ జీవితం అంతా చెప్పేది ఏమిటంటే మీకు స్వీయ నియంత్రణ లేకపోవడం వల్ల బహుశా మీరు చెడ్డ వ్యక్తిగా మిగిలిపోవచ్చు అనేది చాలామంది యొక్క భావన, మేబీ సొసైటీ ఫీలింగ్ కూడా. అది మీకు మీరు ఎలా తీసుకుంటారనేది మీ యొక్క భావస్వేచ్ఛ. కొంచెం క్రమశిక్షణ మన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందనే విషయం మన సంస్కృతిలో బలంగా చెప్పడం అనేది మాత్రమే స్వీయ నియంత్రణ నా దృష్టిలో. మేబీ నేను చాలా రీసెర్చర్స్ని గమనిస్తూ వస్తున్నాను. వాళ్ళలో ఏదో ఒక హ్యాబిట్ని మాత్రం నేను డైలీ చూస్తున్నప్పుడు అంత గొప్ప రీసెర్చర్ అయ్యండి ఏదో వెతుకుతూ, ఏదో తెలుసుకుంటానికి ప్రయత్నిస్తూ తాను కూడా ఏదో ఒక అలవాటుకు లోనవుతున్నాడు కదా ఏంటని నేను గమనించాను. ఆసక్తికర విషయం ఏంటంటే, నేను ఒక సైంటిస్ట్తో మాట్లాడినప్పుడు, ఇదే విషయం నేను చర్చించినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేశాను, వాట్ అబౌట్ అటామిక్ హ్యాబిట్స్ అని. తను చెప్పిన సమాధానం ఏంటంటే, మేబీ తన పరిశోధనలో కూడా తెలియదు ఏంటంటే, మనిషి అలవాటుకి బానిస అంట. కాబట్టి ఆ అలవాటుని స్వీయ నియంత్రణ పద్ధతిలో చేసేవాళ్ళు కొంతమంది అయితే, అలవాటుగా మారి బానిసత్వంలోకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది అంట. మేబీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్, బట్ ఇన్ దట్ సెకండ్ వన్ ఈజ్ వెరీ హై అండ్ పీక్స్ నా దృష్టిలో. ఈ విషయం నాకు విభిన్నంగా గోచరించింది. విపరీతమైన స్వీయ నియంత్రణ ఉన్నట్లు కనిపించే వ్యక్తులను శాస్త్రవేత్తలు విశ్లేషించినప్పుడు తేలిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తులు కష్టపడుతున్న వ్యక్తుల కంటే కూడా విభిన్నంగా ఉండరని, వారికి బదులుగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల యొక్క జీవన విధానం వీరోచిత సంకల్ప శక్తి మరియు స్వీయ నియంత్రణ అవసరం లేనట్టుగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలిందంట. మరోలా అనుకుంటే పరిస్థితుల్లో ఉత్సాహం తెచ్చేందుకు తక్కువ సమయాన్ని వెచ్చిస్తారు ఇలా ఉండేవాళ్ళు. ఉత్తమ స్వీయ నియంత్రణ ఉన్న వ్యక్తులు సాధారణంగా దానిని కనీసం ఉపయోగించాల్సిన అవసరం ఉందనేది నా యొక్క ఫీలింగ్. ఉపయోగించేందుకు అవసరం లేని స్వీయ నిగ్రహాన్ని పాటించడం సులభం. కాబట్టి అవును, పట్టుదల, గ్రిట్ మరియు సంకల్పంతో ఉండటం విజయానికి చాలా అవసరం. కానీ ఈ లక్షణాలను మెరుగుపరచడానికి క్రమశిక్షణ గల వ్యక్తి ద్వారా కాకుండా క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా సాధ్యపడుతుందనేది నా యొక్క ఫీలింగ్. అంటే నేను గమనించిన అటామిక్ హ్యాబిట్స్, మెదడులో ఒక అలవాటు ఏర్పడినప్పుడు ఏవి జరుగుతుందో మనస్సులో ఎన్కోడ్ చేయవలసి వచ్చినప్పుడల్లా ఉపయోగించడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి. నాకు తెలిసిన రీసెర్చర్స్ ఆస్టిన్ టెక్సాస్కి చెందిన పార్టీ ఓల్వెల్ అనే చికిత్సకురాలు తన స్నేహితులతో కలిసి గుర్రపు స్వారీ మొదలుపెట్టినప్పుడు ధూమపానం చేసేది, అంటే సిగరెట్ కాల్చేది. తర్వాత కాలంలో ఆమె ధూమపానం మానేసి కొన్నేళ్లుగా దాన్ని తప్పించుకుంది. ఆమె స్వారీ చేయడం కూడా మానేసింది. దశాబ్దాల తర్వాత ఆమె గుర్రంపై సవారీ చేసినప్పుడు సిగరెట్ తాగాలనే కోరిక మళ్ళీ మొలకెత్తింది, మళ్ళీ మొదలైంది, మళ్ళీ పరిగెత్తింది. మరియు ఆమె సిగరెట్ని ఇప్పటికీ కోరుకుంటుంది, కాల్చుతుంది. సూచనలు ఇప్పటికీ అంతర్గతీకరించబడ్డాయి.
కానీ ఆమె వాటిని బహిర్గతం కానిలేదు, షార్ట్గా కానిస్తుంది. ఇలా ఎన్కోడ్ చేసే విధానాన్ని అటామిక్ హ్యాబిట్ అని అంటారు. సో అలాంటి హ్యాబిట్ని మనం వదిలినా కూడా అది మన వెంట వస్తూనే ఉంటుందంట జీవితంలో. ఒక అలవాటు ఎన్కోడ్ చేయబడిన తర్వాత అలాంటి వాతావరణం పునరావృతం అయినప్పుడు వదిలిపెట్టిన కోరిక కూడా మళ్ళీ కనిపిస్తుంటుంది. దానికి కారణం ఆ ప్రవర్తన, దాని యొక్క మార్పు, పరిజ్ఞానం వెనుకకు రావడం ఒక కారణం. ఊబకాయం ఉన్నవారిని షేమ్ చేయడం వల్ల వారు ఒత్తిడికి గురవుతారు. ఫలితంగా చాలామంది ప్రజలు తిరిగి అతిగా తినడం ప్రారంభించి వెనుకట్లా తయారవుతారు. నల్లబడిన ఊపిరితిత్తులను చూపించడం ద్వారా అధిక స్థాయి ఆందోళనకు దారితీస్తుంది. దానివల్ల వాళ్ళు మళ్ళీ సిగరెట్ కాల్చడానికి ప్రయత్నిస్తారు. ఈ సూచనల గురించి జాగ్రత్తగా లేకపోతే మీరు ఆపాలనుకునే ప్రవర్తన మళ్ళీ మొదలయ్యేందుకు కారణం కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ అటామిక్ హ్యాబిట్. దీన్ని ఒక పద్ధతిలో నియంత్రించవచ్చు. చెడు అలవాట్ల యొక్క ఆటో క్యాటలిటిక్. ఈ ప్రక్రియ స్వీయంగా ఫీడ్ చేస్తుంది. వారు మొద్దుబారడాన్ని ప్రయత్నించే భావాలని పెంచుతుంది. మీరు చెడుగా భావిస్తారు కాబట్టి మీకు జంక్ ఫుడ్ తింటారు. ఎందుకంటే మీరు జంక్ ఆహారం తినడాన్ని మీరు చెడుగా భావిస్తున్నారు కాబట్టి. టెలివిజన్ చూడడం మీకు మందగించినట్లుగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కువ టీవీని చూస్తుంటారు. ఎందుకంటే మీకు మరి ఏదైనా పని చేయడానికి శక్తి లేదు కాబట్టి. మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందడం ఆతృతగా ఉంటుంది. ఇది మీ ఆందోళన తగ్గించడానికి బదులు పొగదాగడానికి కారణమవుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది. త్వరలో మీరు మరింత ఆందోళన చెందుతారు. ఇది దిగజారుడు చెడు అలవాట్లపై పరుగులు తీసే రైలు బండి అవుతుంది. దాన్నే ఆటో క్యాటలిటిక్ అంటారు. పరిశోధకులు ఈ దిగ్విషయాన్ని క్యూ ప్రేరిత కోరిక అని సూచించారు. బాహ్య ట్రిగ్గర్ చెడు అలవాటుకు పునరావృతం చేయడానికి బలవంతపు కోరిక ఇది కలిగిస్తుంది. తర్వాత గమనించిన దాన్ని ఏదైనా మీరు దాన్ని కోరుకుంటారు. ఈ ప్రక్రియ అనేది మనకు తెలియకుండా అన్ని సమయాల్లో ఉంటుంది. వ్యసన పరులకు కొకైన్ చిత్రాన్ని కేవలం 33 మిల్లీసెకన్లు చూపించడం మెదడులోని బహుమతి మార్గాన్ని ప్రేరేపిస్తుందని, తద్వారా ఆ కోరికను రేకెత్తిస్తుందని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు చూసిన దాన్ని మెదడు స్పృహతో నమోదు చేసుకోవడానికంటే చాలా వేగంగా వారు మాదక ద్రవ్యాలను కోరుకుంటున్నారని చెప్పి ఒక అధ్యయనంలో తేలింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మాదక ద్రవ్యానికి బానిసలైన వారు చూసిన వాటిని కూడా సరిగ్గా చెప్పలేరు. కాబట్టి నువ్వు దేనికైతే అలవాటు పడతావో అలవాటుని నువ్వు వదులుకున్నా అది నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది జీవితంలో. కాబట్టి ఏదైనా సరే ఒక అలవాటుకి బానిసగా మారడం కంటే ఆ అలవాటుని ఎంతో కొంత నియంత్రించి బయటపడడం మేలు. కాబట్టి అలవాటు, కోరిక రెండు పక్కపక్కనే ఉంటాయి. ఏది కావాలో తెలుసుకో, దాన్ని ముందు పెట్టుకో, దాన్ని మాత్రమే అనుభవించు. మిగతా వాటిని తుడిచిపెట్టడానికి ట్రై చేయి. ఒకవేళ మళ్ళీ పుట్టిందా, నువ్వు పెరగవు. ఇట్ ఈజ్ అన్ ఎండ్ ప్రాసెస్. ట్రై టు అండర్స్టాండ్ ద స్టోరీ. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.